అందరికీ సెలవులు ఉంటాయి. మరి రేపు కూడా మనం ప్రార్థన ఏర్పాటు చేసుకుందాము అంటే ఖచ్చితంగా మనం అందరం కలుసుకుందాం. రేపు 26వ తేదీ ఖచ్చితంగా మీకు తెలియచేస్తాను. సాధ్యమైనంత వరకు ప్రార్థనకి రావటానికి ప్రయత్నించండి, ఇష్టపడండి, పాల్గొనండి. 26వ తేదీ మనం అందరం ఖాళీగా ఉంటాం కనుక రేపు పగలు కూడా ప్రార్థన ఏర్పాటు చేస్తాం. పగల సాయంత్రం అనేది మీ అందరికీ ఫోన్ల ద్వారాగా తెలియచేస్తాను. ఆ నైట్ అయితే మీరు రాలేరు, ఎందుకంటే చాలా వరకు దూరం నుంచి పాల్గొనలేరు, రాలేరు కనుక చాలా వరకు పగలు ఏర్పాటు చేయటానికి ప్రయత్నిద్దాం. రేపు 26 కనుక మీ అందరికీ తెలియచేస్తాను. మంచిది. ఇక మనం వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. కరెక్ట్ గా 12:20 కల్లా నేను ముగించేస్తాను. 20:25 కల్లా మనం ముగించుకుందాం. వచ్చే ఆదివారం ప్రభు బల్లారాధన ఉంటుంది. శనివారం రాత్రికి శుద్ధీకరణ కూడిక కూడా జరుగుతుంది. మరి మీరు పాల్గొనండి, ఉపవాసం ఉండండి. సాధ్యమైనంత వరకు ఈ నూతన సంవత్సరంలోనైనా ఉపవాస ప్రార్థన ద్వారాగా ప్రభు బల్లలో పాలు పంపులు పొందండి. వచ్చే ఆదివారం ఎన్నో తారీఖు అండి? ఒకటేనా? మరి మీకు పింఛన్లు 31కే ఇస్తారు అనుకుంటా. సాధ్యమైనంత వరకు మరి మీరు పాల్గొనండి. పాల్గొని 1వ తేదీ ప్రభు బల్ల ఏర్పాటు చేసుకోవటానికి, ప్రభు బల్లలో పాలు పంపులు పొందటానికి ప్రయత్నించండి. సరే, ఒక చిన్న మాట నేను మీకు తెలియచేస్తాను, చదువుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీ అందరి కోసం ప్రార్థనా పూర్వకముగా ఈ స్థలంలోనికి వచ్చాను. అయ్యా, బిడ్డలందరితో అవసరమైనటువంటి మాట, వారి కుటుంబాలకు దీవెనకరమైనటువంటి మాట, వారి హృదయాలకు సంతోషకరమైనటువంటి మాట పలుకు ప్రభువా అని ప్రార్థనా పూర్వకముగా మీ వద్దకు వచ్చినప్పుడు ప్రభు నా హృదయాన్ని రేపి నా హృదయములో ఒక మాట ఉంచాడు. చదువుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచినటువంటి చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. త్రోవలో నిన్ను కాపాడుటకు నీకు ముందుగా ఒక దూతను పంపుచు ఉన్నాను. సిద్ధపరిచినటువంటి దూత మనలను కాపాడుటకు, మన కుటుంబాలు కాపాడబడుటకు, దైవజనులు కాపాడబడుటకు, ఏర్పాటులో ఉన్నటువంటి వారు కాపాడబడుటకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక దూత బయలుదేరి మనందరి త్రోవలలో ఉన్నటువంటి దుష్టుణ్ణి బంధించి మన మార్గాలన్నిటినీ సరళము చేసి మన మార్గాలలో ఉన్నటువంటి చెడంతటిని దూరపరిచి మనలను మన కుటుంబాలను ఈ మాసమంతయు దేవుడు కాపాడునుగాక. కాపాడబడాలి. పసిపిల్లలు మొదలుకొని నిండు వృద్ధాప్యములో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక ప్రయాణమై, ఏమండి, ట్రైన్లలోనో, బస్సులలోనో, కార్లలోనో, వాహనాలలోనో ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నారు. వెళ్ళే కొంతమందిలోనే గమ్యస్థానానికి చేరేవారు కొద్దిమందేనా? ఈ మాసంలో కూడా చాలా ట్రైన్ల ప్రమాదాలు జరిగినాయి. చాలా మంది చనిపోయారు. ఈ వారంలోనే 2 రోజుల క్రితం సైక్లాన్ తుఫాన్, ఏమండి, ఆ ఉన్నటువంటి ప్రాంతాలను అతలాకుతలం చేసి కట్టుకున్నటువంటి గృహాలలో నివసించలేనట్లుగా, వండుకున్నటువంటి ఆహారం కడుపు నిండా తిననివ్వకుండా
వచ్చినటువంటి స్నేహితులనైనా బంధువులనైనా కలుసుకొని ప్రేమగా మాట్లాడుకోనివ్వకుండా చాలా కుటుంబాలలో ఏం జరిగింది? ఆ సునామీ ఏం చేసేసిందండి? ఆ గృహాలన్నిటినీ ఏమండి ముంచేసి ఆ గృహాలలో ఉన్నటువంటి వారందరినీ ప్రాణభయంతో పరుగులు తీసేటట్లుగా చేసి, కట్టుకున్న గృహాలలో కూడా సంతోషంగా నివసించకుండా చేసి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! ఎంత ఆస్తి నష్టం, జన నష్టం, ప్రాణ నష్టం! ఆలోచించేయాలి. దేవుడు మనలను సజీవులుగా నిలిపి అట్లాంటి వారి నిమిత్తమై ప్రార్థన చేయటానికి దేవుని ఏర్పాటులో మనము ఉన్నాము అని ఏమండి గ్రహించుకోలేనట్లుగా మనం కూడా చాలా ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో, చాలా ఆత్మీయత విషయంలో మన కన్నులు, మన మనోనేత్రాలు మూసివేయబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాం. సిద్ధపరిచినటువంటి దూత ఏమండి కాపాడటానికి మన యొద్దకు వచ్చినా కానీ మనం కాపాడబడలేనటువంటి స్థలాలలో నిలిచి ఉన్నాం. దేవుడు మన నిమిత్తమై ముందుగానే దూతను సిద్ధపరిచాడంట. ఎందుకో తెలుసా? మనం కాపాడబడాలి అని. ఎవరి నుండి కాపాడబడాలి? నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే బ్రతుకుతున్నాను కదా, నేను బాగానే జీవిస్తున్నాను కదా, నాకంతా సంతోషంగానే ఉంది కదా, నేను ఎవరి నుండి కాపాడబడాలి అనే ఒక సందేహం నీకు రావచ్చు. చదవండి ఆ పదాన్ని కూడా. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వాక్యంలో ఎవరి నుండి మనం కాపాడబడాలో యేసయ్య ఒక ప్రార్థన చేశాడు. అక్కడ ప్రార్థనా పూర్వకముగా ఉన్నాడు. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయనయ్యా. లోకములో నుండి వారిని తీసుకొని పో, వారు నశించిపోవాలి. నేను అట్లా ప్రార్థన చేయట్లా. ఇది యేసయ్య ప్రార్థన. దుష్టుని నుండి వారు కాపాడబడాలయ్యా. దుష్టుడు చేసే కీడు నుండి వారు కాపాడబడాలి. దుష్టుని పని ఏంటండి? ఏం చేయాలని? కీడు చేయాలని. దుష్టుని ఆలోచన ఏంటి? కీడు తలపెట్టాలని. దుష్టుని యొక్క కోరిక ఏంటి? అట్లాంటి దుష్టుని చేతుల్లో మనము, మన కుటుంబాలు, మన పిల్లలు పడకూడదు అని దేవుని యొక్క ప్రార్థన నిత్యము మొరపెడతా ఉన్నాడు ఆయన. మనం ఏమని ప్రార్థన చేస్తాం? 2 ముక్కలు ఫట్ అయిపోయింది. ఏమని? కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్లుగా ఉంటది మన ప్రార్థన. మంచిదే కాదని నేను అనను. నువ్వు చేసే ఆ చిన్న ప్రార్థనలోనైనా జీవంతో కూడి, నిస్వార్థంతో కూడినటువంటి ప్రార్థన ప్రభువు సింహాసనం మీద నుండి కదిలి కార్యాలు జరగాలి, కార్యాలు బయలుదేరాలి. ప్రభువు సిద్ధపరిచాడు ఒక దూతను. అసలు ప్రభువు సిద్ధపరిచినటువంటి విషయాలు ఏమై ఉన్నవో నేను వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు మీకు తేటగా బయలుపరుస్తాడు. అయితే మనం కాపాడబడాలి, మన కుటుంబాలు కాపాడబడాలి, దుష్టుని చేతుల్లో పడకుండా మనం కాపాడబడాలి, అవిధేయులైనటువంటి వారి చేతుల్లో పడకుండా కాపాడబడాలి, కపటమైనటువంటి వారి చేతుల్లో పడకుండా మన బ్రతుకులు, మన జీవితాలు కాపాడబడాలి. ఈరోజు మనం కాపాడబడేటువంటి అనుభవాలలో ఉన్నామా? ఎవరిని మనం ఏమండి కాపాడుకునేటట్లుగా మనం ఉన్నాం, మనం బ్రతుకుతున్నాం. మనకున్నవన్నిటిలో కొన్నైనా కాపాడబడగలుగుతూ ఉన్నాయా? ఇంకొక పదాన్ని కూడా చూడండి మీరు. 127వ కీర్తన 1వ వాక్యం. అదిగో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువాని ప్రయాస వ్యర్థమే.
యెహోవా పట్టణమును కాపాడని ఎడల, అమ్మా మనం పెట్టుకున్న నమ్మకస్తులైనటువంటి వారు మనలను కాపాడుతారో లేదో నాకైతే తెలియదు. మనకు ఆధారమై ఉన్నటువంటి వారు అని మనం విశ్వసించినటువంటి వారు మనలను కాపాడుతారో లేదో మనకు తెలియదు. మన కుటుంబీకులు మనలను కాపాడుతారో లేదో మనకు తెలియదు. కానీ యేసయ్య కాపాడకపోతే, యేసయ్య మన కుటుంబాలను రక్షించకపోతే, యేసయ్య కాపుదల మనకు లేకపోతే, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పొంచి ఉన్న దుష్టుడు, అవిధేయుడు, పొంచి ఉన్నటువంటి కీడు మనలను ఆవరించి మృంగి కనుచూపు మేరలో భూతద్దం పెట్టి వెతికినా కనబడనట్లుగా చేస్తారండి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అందుకే మనకి ఈ సంవత్సరం అంతా కాపుదల చాలా అవసరమై ఉన్నది. కాపుదల కావాలి మనకి. ప్రతి విషయంలో ఏమండి కాపాడబడుతూ ఉన్నాము అని మనం అనుకుంటున్నాము, కానీ ఏమండి కాపాడబడుతున్నటువంటి మనకు కాపుదల లేదు అని గ్రహించాలి. ఎందుకంటే యేసయ్య కాపాడకపోతే, యేసయ్య కాపుదల లేకపోతే మనకు వ్యర్థమే. సమస్తము వ్యర్థమై ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు మనకి యేసయ్య కాపుదల అవసరం? ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? మరొక్కసారి చెప్తారా? నిద్రపోయే వాళ్ళు చెప్తారా? చాలా సంతోషం, చాలా సంతోషం. మీరు వాక్యంలో ఉన్నారని నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రార్థనతో వచ్చాను కదా. ఖచ్చితంగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి క్రియ జరిగించాలి. చలనం రావాలి మనలో. చలనమైనటువంటి ఏమండి జీవితాన్ని మనం చూడాలి. అందుకే మరలా చెప్తున్నాను, యేసయ్య మనలను కాపాడకపోతే, యేసయ్య కాపుదల ఉంటే, రెండు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. యేసయ్య కాపుదల ఉంటే, యేసయ్య కాపుదలలో నుండి మనం తొలగిపోతే, యోబు పుస్తకం 29వ అధ్యాయం 2వ వాక్యం. ఇవి మంచి మాటలు, మీరు వినాలి. యేసయ్య కాపుదల ఉన్నటువంటి యోబు పూర్వకాలపు స్థితిని తలంచుకొని చాలా సార్లు బాధపడ్డాడు. పూర్వం ఉన్నట్లు ఉంటే నాకు బ్రతుకు బాగుండేది కదా. పూర్వములో నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అధికారులు కూడా నా మాటకు ఎదురు సమాధానం చెప్పేవారు కాదు. వృద్ధులు కూడా లేచి నిలబడి నన్ను గౌరవించేవారు. యవనస్తులు తల అలా ఉంచుకునేవారు కదా అని యోబు తన జీవితాన్ని పూర్వపు కాలములో జరిగిన తన బ్రతుకును తలంచుకొని బాధపడ్డాడు. అప్పుడు దేవుడు నా కుటుంబానికి కంచెగా ఉన్నాడే, అప్పుడు నా కుటుంబానికి దేవుడు ఏమండి కాపుదలగా ఉన్నాడే, నేను పట్టిందల్లా బంగారం అయిపోయింది, నేను అడుగు పెట్టిన స్థలం అంతా దీవెనకరంగా మార్చబడింది, ఏమండి నేను వేసిన పంట అయినా, నేను చేసిన దానమైనా, ఏదైనా గాని నిలిచి ఉన్నది అని చాలా తలుచుకొని బాధపడుతుంది. మనం కూడా మన జీవితాల్లో అదే కదా, జరిగిపోయిన సంగతులను గురించి చాలాసార్లు తలుచుకొని బాధపడి, చాలాసార్లు వాటిని గురించి గుర్తు చేసుకొని బాధపడి, ఒకవేళ ఈ స్థలంలోనికి నువ్వు వచ్చేవేమో. చదవండి, అసలు ఆ వాక్యం పూర్తిగా చదవండి. పూర్వకాలములో ఉన్నట్లు నేను ఉండిన ఎడల ఎంత మేలు. ఆ పదాలు మీరు గ్రహించాలి. దేవుడు కాపాడుచున్నట్లు, కావలిగా కంచెగా కాపాడినట్లుగా ఆ ఉన్న దినాలలో ఇప్పుడు నేను ఉండిన ఎడల ఎంత మేలయ్యా. ఇప్పుడు కంచె తొలగిపోయింది,
ఇప్పుడు కాపుదల పోయింది. ఇప్పుడు కాపాడే దేవుడు నాకు దూరం అయిపోయాడు. ఇప్పుడు నేను చెప్పటానికి ఎవరు వినేవారు లేరు. దేవుడే కంచేశాడు, దేవుడే కంచి తీశాడు, దేవుడే కాపుదల, దేవుడే కాపుదలలో నుండి తనను అలా వదిలినట్లుగా నిలబెట్టాడు. ఎలా ఉంది తన పరిస్థితి? నేను మరలా చెప్తున్నా, దేవుని కాపుదల మనకి చాలా అవసరం. దేవుడు కాపాడకపోతే, దేవుని కాపుదల లేకపోతే, దేవుని యొక్క కాపాడేటువంటి స్థితి మన జీవితంలో లేకపోతే మనం వ్యర్థమైపోతామండి. మరలా యోబునే మీ ముందు ఉంచాడు. ఈరోజు కాపుదలలో ఉన్నప్పుడు ఎంత సంరక్షణగా, ఎంత క్షేమముగా ఉన్నాడండి. కాపుదలలో నుండి తొలగిపోయినప్పుడు తన జీవితం ఏమైపోయింది? శరీరం అంతా కురుపులు వచ్చేసి బూడిదైపోయింది, బూడిద పాలైపోయాడు, ఒంటరివాడైపోయాడు. అందుకని మనం సాధ్యమైనంత వరకు సిద్ధపరిచిన దూత కాపాడటానికి మనకి ఉన్నది అని మనం విశ్వాసంతో, దృఢమైనటువంటి నమ్మకంతో మనం ఉండాలి. ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఓ రోజు కాలేజీలో స్నేహితుల దగ్గర పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఇద్దరు కూడా ఆ స్నేహితులతో మాట్లాడుతూ పెద్ద కుమారుడు ఒక మాట చెప్పాడు. ఈరోజు మా నాన్న నాకు కారు కొంటానన్నాడు. సాయంత్రం 6 గంటలకి తీసుకొని వచ్చేస్తా. సాయంత్రం 6 o'clock మా నాన్న నాకు చెప్పినట్లుగా కారు ఇచ్చేస్తా అన్నాడు. చిన్న కుమారుడు, రెండో కుమారుడు, మా నాన్న చాలా సార్లు చెప్పింది చేయలేదు, ఈసారి కూడా నాకు నమ్మకం లేదు చేస్తాడని, ఈసారి కూడా తెస్తాడో తేడో, ఈసారి కూడా మరి మా నాన్నగారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాడో లేదో అన్నట్లుగా మాట్లాడుతుంటే అప్పుడు పెద్ద కుమారుడు, రే ఉరుకో నోర్మై, అప్పుడంటే నాన్న కుదరలేదు, ఇప్పుడు ఖచ్చితంగా తెస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా తీసుకొస్తాను అని చెప్పినటువంటి ప్రతిసారి నాన్నకి వీలు పడలేదు. ఈరోజు ఖచ్చితంగా తెస్తాడు. వీరిద్దరూ మాట్లాడేటువంటి ఆ మాటలు దూరాన నిలబడి తండ్రి వింటున్నాడు, వారి నాన్న వింటున్నాడు. ఆ విషయం పెద్ద కుమారుడికి తెలియదు, చిన్న కుమారుడికి తెలియదు, తండ్రి వింటున్నాడు అంతే. అప్పుడు పెద్ద కుమారుడు చెప్పినటువంటి మాటకి తండ్రి ఏం చేస్తాడండి? నన్ను నమ్మాడు, ఖచ్చితంగా తనకి ఈరోజు సాయంత్రం అది ఇస్తాను అని సంతోషించి ఆనందిస్తాడు. రెండో కుమారుడు చెప్పినటువంటి మాటకి దగ్గరికి వెళ్ళి, రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీ వయసు ఏంటి నా వయసు ఏంటి అంటాడా? నీ వయసు ఏంటి నా వయసు ఏంటి, నేను నీకు తండ్రిని రా, నువ్వు కుమారుడివి, నేను చెప్పిన మాటలే నువ్వు నమ్మకపోతే ఎలా అంటాడా? ఒక తండ్రే తన 2 కుమారుల విషయంలో అలా ఉండి పెద్ద కుమారుని దీవిస్తే మరి పరలోకంలో ఉన్న తండ్రి ఆయన విండ మన మాటలు, ఆయన మన మాటలు విని మనకి ఖచ్చితంగా చేయడా? నువ్వు ఒక తండ్రిని, నీ కుటుంబంలో ఉన్న ఒక తండ్రినే నువ్వు నమ్మలేకపోతే ఇంకా నీకు పరలోకంలో ఉన్న యేసయ్య నీకేమిస్తాడండి? ఇంకా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఇంక నీకేం చేయగలుగుతాడు? ఆయన ఇంకా ఆయన దగ్గర నుండి కాపుదల, రక్షణ నీకు ఏమి దొరుకుతుంది? అందుకనే నేను మరలా నీకు చెప్తున్నా, యేసయ్య కాపుదల ఉన్న యోబు పూర్వపు కాలపు సంగతులను తలుచుకొని బాధపడుతున్నట్లుగా మన జీవితాలలో నుండి యేసయ్య కాపుదల తొలగకుండా మన జీవితాంతం వరకు ఆయన మనలను కాపాడునుగాక. నమ్మిన వారు గట్టిగా చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి, సంతోషంతో చెప్పాలి. యేసయ్య కాపాడే మనసు యేసయ్యలో నుండి మన కుటుంబాలను ఆవరించినందుకు
విశ్వాసంతో చెప్పాలి. యేసయ్య మనల్ని కాపాడుతున్నాడు. నువ్వు నమ్మకం పెట్టుకొని వెళ్తావు ఒక డాక్టర్ దగ్గరికి, నన్ను కాపాడే వ్యక్తి, నన్ను ఖచ్చితంగా రక్షించే వ్యక్తి. అలాగే ఈరోజు ఈ స్థలంలో ఉన్న దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడగలడు అని నువ్వు నమ్మగలుగుతున్నావా? విశ్వాసంతో ఉన్నావా? ఈరోజు ఇక్కడ మరో మాట చెప్తా చూడండి. యేసయ్య సిద్ధపరిచిన అంటే ఏం సిద్ధపరిచాడు? ఆయన ఏం సిద్ధపరిచాడండి దేవుడు? నేను మీ ఇంటికి వస్తున్నానని ఒకవేళ అన్నాను అనుకోండి, ఏమండి, సాధ్యమైనంత వరకు మీ మనస్సుల్లో చాలా సంతోషం. పాస్టర్ గారు వస్తానన్నాడు, ఈరోజు నా చేతులతో నేను స్వయంగా వండి పెట్టాలి, నా చేతులతో నేను స్వయంగా వడ్డించాలి. మేము ఆ రోజుల్లో అనుకునే వాళ్ళం, యేసన్న గారికి ఒక్కసారైనా మా చేతులతో మేము వడ్డిస్తే బాగుండు, మా చేతులతో మేము స్వయంగా వండితే బాగుండు అని అనుకున్నాం. వండలేకపోయాం, కానీ వడ్డించే కృపనైతే సంపాదించుకోగలిగాం. మా జీవితకు ధన్యం అయిపోయింది కదా. ఆయన లాంటి గొప్ప దైవజనులకు, ఆయన లాంటి గొప్ప సేవకులకు మేము వడ్డిస్తే ఇంకా మా జీవితం ఇక అంతకంటే మించింది ఉండే ధన్యమైంది అసలు అని చాలాసార్లు మీరు మా బాధపడినంటే చెప్పమంటారా? మాకు ఆయన నేర్పించిన పరిచర్య, మాకు ఆయన నేర్పించినటువంటి దైవ భయం, మాకు ఆయన నేర్పించిన సేవకుల మీద గౌరవం ఈ ప్రాంతంలో కనీసం కొంచెం కూడా ఉండదు. అసలు తెలియదు ఎవరికి ఈ ప్రాంతంలో. మీరు బాధపడినా పడకపోయినా నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తా. ఈరోజు కొంచెం కూడా భయం ఉండదు. అసలు తెలియదు ఇక్కడ అసలు ఎట్లా గౌరవించాలి, ఎట్లా ఏంటి అనేది కొంచెం కూడా. మాకు అసలు ఆయన్ని చూడాలంటేనే భయం, వణుకొచ్చేస్తుంది మాకు. ఆయన్ని కలవటానికి కూడా మాకు చాలా టైం. ఎందుకంటే అమ్మో ఆ సేవకుడు అసలు ఏంటి, దైవజనులు అసలు యేసన్న గారు అంటే ఏంటి, అసలు మాకు అసలు ఆ ఆలోచనలో కూడా మేము ఎంతో భయపడిపోతూ ఉండేవాళ్ళం. ఇక్కడ అసలు ఈ ప్రాంతంలో అసలు తెలియదు వాస్తవంగా, చాలా వరకు కాదు, అసలు కొంచెం కూడా సాధ్యమైనంత వరకు అసలు తెలియదు. అయినా ఏం పర్వాలేదు, తెలియకపోయినప్పటికీ కూడా మంచి ప్రేమ ఉంది మీ దగ్గర, మంచిది. దేవుడు ఆ లేని దాన్ని బట్టి కాదు కానీ ఉన్నదాన్ని బట్టి ప్రభు సంతోషించే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి స్వభావం కలిగిన దేవుడు మనం ఆరాధించేది. దేవుడు అసలు ఏం సిద్ధపరిచాడో మనం అసలు తెలుసుకోవాలి. మనం అసలు ఏం సిద్ధపరచుకుంటున్నాం, దేవుడు ఏం సిద్ధపరిచాడు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూద్దాం. కరెక్ట్గా 20 నిమిషాలు ఉంది. మీరు చాలా ఆలోచనలో ఉండాలి, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోవాలి. 20 నిమిషాల్లో మీరు ఆ పరలోకాన్ని అనుభవించి మరల భూమి మీదకి రావాలి యేసు నామములో. చూడాలని ఉందా పరలోకం? చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. అది ఏం సిద్ధపరచడానికి వెళ్తున్నాడంట ప్రభు? స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాడంటే. వెళ్ళాడు ఆయన ఆల్రెడీ, స్థలం సిద్ధపరచడానికి పరలోకానికి ఆయన వెళ్ళాడు. పరలోకంలో ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి, ఎవరికి సంబంధించినటువంటి నివాస స్థలాలకు అవసరమైనటువంటి గృహాలను సిద్ధపరచడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన దేవుడు ఎవరిని ఈ స్థలంలోనికి ఈ పూట వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా విడిచిపెట్టడండి. ఈ స్థలంలోనికి వచ్చినటువంటి ఒక్కొక్కరి జీవితాలకు సంబంధించినట్లుగా అవసరమై ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మంచి పరలోకంలో ఈవులను అనుగ్రహించాలని ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాడండి. సిద్ధపరిచాడు.
మంచి విషయం చెప్తా, మీరేమనుకోనంటే చెప్పమంటే చెప్తా. ఒక పాస్టర్ గారు అన్ని ప్రాంతాలు తిరిగి చక్కగా సేవ చేసి పరిచర్య చేసి చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు పరలోకానికి వెళ్ళాడు. తన మనస్సులో మంచిగా ఆలోచిస్తున్నాడు, దేవుడు నా కోసం సిద్ధపరిచినటువంటి ఇక్కడ ఉన్న స్థలాల్లో ఒక మంచి గృహాన్ని దేవుడు నా కొరకు కడతాడు, నేను చూస్తాను, నేను అనుభవిస్తాను అని ఆలోచిస్తుంటే ఈలోగా దేవదూత వచ్చింది పాస్టర్ గారి దగ్గరికి. ఈ పాస్టర్ గారు లేచి దేవదూతను తీసుకుని వెళ్తున్నాడు. దేవదూత పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళట్లా, పాస్టర్ గారే దేవదూత చేయబెట్టుకొని, రా, నేను భూమి మీద ఎంత సేవ చేశానో తెలుసా నీకు? అసలు నేను ప్రసంగం చేశానంటే, నేను మాట్లాడానంటే, నేను వాక్యం చెప్పానంటే అసలు గ్రౌండ్లన్నీ నిండిపోయాయి, రా, అసలు దేవుడు నా కోసం మంచిగా సిద్ధపరిచాడని చెప్పి దేవదూతని లాక్కొని వెళ్తుంటే కొంచెం ముందుకు వెళ్ళగానే దగదగ 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 మెరుస్తున్నటువంటి ఏమండి మంచి గృహం, వజ్రాలతో వైడూర్యాలతో మెరుస్తున్నటువంటి గృహాన్ని దాటటానికి ముందుగా దేవదూతను అక్కడ నిలిపాడు. ఇదే నా కొరకు దేవుడు సిద్ధపరిచింది అని తన మనసులో అనుకుంటున్నాడు, తన మనసులో తలంచుకుంటున్నాడు, తన మనసులో ఆలోచిస్తా ఉన్నాడు, తన మనసులో గ్రహిస్తా ఉంటే దేవదూత తన చేయి పట్టుకొని లాక్కెళ్తాడు. ఇది కాదులే నీకంట, ముందుకంటాను, ఎంతకంటే గొప్పదేమో అనుకుంటున్నాడు సేవకుడు, ఇంతకంటే శ్రేష్టమైందేమో అనుకుంటున్నాడు. వెళ్తున్నాడు, అన్ని వీధులు దాడుతున్నాడు, అన్ని లైన్లు దాడుతున్నాడు. పరలోకం ఎలా ఉంటది? ఎలా ఉంటదండి? బంగారపు వీధులే కదా, బంగారపు వీధులన్నీ దాడుతా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు, సమస్తాన్ని చూస్తున్నాడు. ఏంది ఇంతసేపు అయినా ఇంకా రాలేదేంది? దేవుడు సిద్ధపరిచి నా కొరకు ఇంతగా నేను త్యాగమైపోయి, ఇంతగా కష్టపడి, ఇంతగా నేను నలిగిపోయి ఆవిరైపోయి గుండెలు బాదుకొని ఆ రకంగా చేసినటువంటి పరిచర్యకు దేవుడు నా కొరకు సిద్ధపరిచింది ఏది అని వెళ్తా ఉన్నా ఇంకా రాట్లా. అన్ని లైన్లన్నీ దాటుకొని చివరికి వెళ్ళగానే ఒక చిన్న పూరి గుడిసె లాంటిది అక్కడ ఉంది. అందులో చిన్నగా ఏమండి చిన్న లైట్ ఎక్కడ వెలగనట్లుగా వెలగనట్లుగా అందులో ఉంది. అక్కడికి వెళ్ళి కాలు నిలబడట్లే, ఇది కాదులే అనుకుంటున్నా, ముందుకెళ్ళిపోతున్నాడు. ఏంది ఏడకొచ్చావు, ఇది బా అడ్రస్ ఏమన్నా తప్పిపోయేమేమో, ఏడకంటున్నా. దేవదూత అంటుంది ఇదే నీదంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ప్రభు దగ్గరికి వెళ్దాం పా అంటున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్దాంపా, ఏం మాట్లాడుతున్నాను అసలు, నేను ఏది అనుకున్నా అంటున్నాడు. నీదిదేనయ్యా, నీదిదే. ఏందయ్యా దోత, నీకు అసలు మైండ్ పని చేస్తుందా? నేను కష్టపడిన కష్టానికి నేను కూడా అప్పుడప్పుడు అదే మనసులో ఆలోచిస్తా, ఇది నా కష్టం కాదు ప్రభు, ఇది నా ప్రయాస కాదయ్యా, ఇది నాది కాదయ్యా, కేవలం నీ కృపే. అది ప్రభు కృప అనుకోవటమే మనం సాధ్యమైనంత. ఇక ఆ దూతక్క నిలబడిపోయి ఉంటే, అయ్యా మరి నేను భూమి మీద ఆ రకంగా పరిచర్య చేశాను, సేవ చేశాను, కొన్ని కోట్ల మందికి బాప్తిజాలు ఇచ్చాను అంటే, అప్పుడు దూత అంటుంది, వారిలో ఒక్కరు కూడా పరలోకంలో నింపబడటానికి ఉపయోగం లేదు అంది. నువ్వు కోట్ల మందికి బాప్తిజాలు ఇచ్చావు, మంచిదే. నువ్వు అడుగు పెడితే కోట్ల మంది ఏమండి గ్రౌండ్ లో నిండిపోతారు, మంచిదే. కోట్ల మంది జనాభా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు, నీకు మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి ప్రసంగికుడివే. పరలోకంలో నింపే ప్రసంగాలు లేవు నీ దగ్గర, ఒక్క ఆత్మనైనా పరలోకంలో కూర్చుండబెట్టగలిగిన ప్రసంగాలు లేవు నీ దగ్గర. అదే నేను చాలాసార్లు బాధపడిపోతున్నా. అయ్యా మేము ఈరోజు మంచిగా తెలియజేసిన చెప్పిన రేపు ఇదంతా కూడా మనం అందరం కూడా పరలోకంలో నిండిపోయేటట్టుగా ఉండాలి. మనం అందరం పరలోకంలో నింపబడిపోయి ఆత్మలుగా ప్రభు కనబడాలా. నేను మిమ్మల్ని ఆ రీతిగా సారిపైన పెట్టి తయారు చేయాలా అంటే నేను ఎంత ప్రయాసపడాలి, ఎంత కన్నీరు, ఎంతగా ఏడవాలి, ఎంతగా గుండెలు బాదుకోవాలి, ఎంతగా ప్రభు నాలో అయ్యా ఆత్మ ప్రత్యక్షతను ఉంచయ్యా అని వేడుకోవాలి ప్రభు దగ్గర. వాక్చాతుర్యం ఉంటే ప్రయోజనం ఏముంది? ప్రసంగం ఉంటే ప్రయోజనం ఏముంది?
రేపు మిమ్మల్ని తీసుకెళ్లి పరలోకంలో నింపకపోతే, మిమ్మల్ని తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టకపోతే అందుకే మరలా చెప్తున్నాను, గ్రహించండి. చాలా బాధపడిపోయాడు సేవకుడు. మంచిదేనయ్యా, సరే నువ్వు చెప్పింది కరెక్టే. ఆ గృహంలో వెలుగుతున్న ఆ గుడ్డి లైట్ ఏంటయ్యా అని అడిగాడు. ఎలిగి ఎలగకుండా లైటే ఏందయ్యా అని అడిగాడు సేవకుడు. దూతను అడిగితే అది నీ భార్య అయ్యా. ఎవరు? నీ భార్య. ఇక ఒక్కతే వచ్చిందయ్యా, సగం వెలుగుతా సగం ఆరిపోతా, సగం వెలుగుతా సగం ఆరిపోతా, నిన్ను వెంబడిస్తా వచ్చిందా ఒక్కతే బాబు, ఇంకెవ్వరు రాలేదు నాయన అన్నాడన్న. ఆ మాట విన్న సేవకుడు కమ్ము తినిపోయాడు. అయ్యో, ఉపవాసాలతో కన్నీటితో రోషం కలిగి గుండెలు బాదుకొని మోకాళ్ళ చెప్పులన్నీ కూడా నల్లగా మారిపోయి పెంకులు వచ్చేసి బయటికి ఆ రకంగా ప్రార్థన చేసి తిరిగితే ఇక్కడ తేలిపోయింది. పరలోకంలో ఇక్కడ తేలిపోయింది కదా, రేపు మనల్ని కూడా దేవుడు త్రాసేస్తాడు. నేను చాలా బాధగా చెప్తున్నా ఈ మాట. మీరు నింపబడాలి, పరలోకంలో మీరు నిండుకోవాలి. అక్కడ నన్ను ప్రభు ఈ ప్రాంతంలోనికి తీసుకొని వచ్చిన చిత్తం నెరవేరాలి, దేవుని వైరాగ్యం నెరవేరాలి. అంతే. మనం నింపబడకపోతే వేస్ట్. నేను ఇక్కడ ఎంత బాగా ప్రసంగం చేసిన మా రవిపాషి గారు అసలు ప్రసంగం చేస్తే మామూలుగా ఉండదు. మా రవిపాషి గారు వాక్యం చెప్తే అసలు 1000 మంది 100 మంది వచ్చారు. వేస్ట్. మీరు నిండుకొని వెళ్తే ఈ స్థలంలో నుండి ఈ వాక్యంతో మీ కుటుంబాల్లో క్రియ జరుగుతుంది. యేసునామములో మీరు నింపబడతారు, పరలోకంలో నింపబడతారు, మీరు కార్యం జరుగుతుంది. లేకపోతే అంత శూన్యం. కనుక గ్రహించండి, దేవుడు మన కోసం అక్కడ సిద్ధపరచడానికి వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి మరలా రాకుండా ఉంటాడా? ఎందుకు వస్తాడు? ఆయన మనల్ని తీసుకుని వెళ్ళటానికి వస్తాడు. ఆయన వెళ్ళానన్నాడు, మరలా రానని చెప్పలా. నేను మరలా వస్తాను అన్నాడు. ఆయన మరలా వస్తాడు. సిద్ధపరిచినటువంటి ఆ స్థలాలలో సంపూర్ణమైపోతే, ఆ స్థలాలలో అన్ని కట్టబడిపోతే, ఆ స్థలాలన్నీ మహిమపరచబడితే మరలా వస్తాడు. వచ్చినప్పుడు మనల్ని తోడుకొని వెళ్ళిపోతాడు, మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మీకు అప్పగించింది, మీ మీద పెట్టినటువంటి బాధ్యత అంతా కూడా ఇక ముగించబడింది అంటాడు. ఇక అప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ మన కుటుంబాలతో మనమందరం పరలోకంలో నిండుకోవాలి. మన కుటుంబాలతో మనం కనబడాలి. అప్పుడు నాకు ప్రభు అప్పగించిన బాధ్యత నెరవేరిందని నేను చాలా సంతోషిస్తాను, చాలా ఆనందంగా. అయితే ఒక్క మాట మీతో చెప్పి నేను క్లుప్తంగా ముగించేస్తాను. చూడండి, దేవుడు మనల్ని ఏ విషయాల్లో కాపాడాలి అనుకుంటున్నాడు. ఒక్క మాట. యోబు గ్రంథం 33వ అధ్యాయం 17వ వాక్యం. యోబు గ్రంథం 33:17. యోబు గ్రంథం 33వ అధ్యాయం 17వ వాక్యం. గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశించకుండా వారి ప్రాణము తప్పించబడేటట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశాన్ని కూడా సిద్ధపరిచాడు. చూసారా? కాపాడుతున్నాడు, కాపాడటానికి అవసరమైన ఉపదేశాన్ని కూడా ఇస్తాడు. ఎక్కడికి పోకుండా నేను సిద్ధపరిచిన దగ్గరికి రావాలయ్యా. మీరు గోతికి వెళ్ళకూడదు, మీరు కత్తికి నశించిపోకూడదు. నేను సిద్ధపరిచిన దగ్గరికి వెళ్ళటానికి మీరు నాతో కూడా రావాలి, మనం కలిసి ఏకమై వెళ్ళాలి.
అంతేగాని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నటువంటి వేరొక స్థలంలోనికి వెళ్ళకూడదు. వేరొక స్థలంలోనికి వెళ్ళకూడదు. దేవుడు మనల్ని కాపాడాలి అని అనుకుంటూ ఉన్నాడండి. ఆ గోతిలోనికి మనం వెళ్ళకుండా, మనం నశించిపోకుండా, కత్తి చేతికి మనం అప్పగించబడకుండా ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కాపుదల మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, మనకు సంబంధించినటువంటి రక్త సంబంధికులందరికీ కూడా దొరుకునుగాక. దేవుడు మనలను కాపాడునుగాక. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కాపాడబడు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మీరందరూ నాకు కుటుంబీకులు, రక్త సంబంధీకులు. మీరందరూ నాకు అక్క లాంటి వాళ్ళు, తల్లి లాంటి వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ నాకు బంధువులు లాంటి వాళ్ళు. నేను మీ క్షేమం కోరుకుంటున్నాను. మీరందరూ కాపాడబడాలని నా ఆశ. మీరందరూ కూడా ఏమంటే కాపుదలతో ఎలా ఉండాలో తెలుసా? దేవుని ఉపదేశాన్ని నిత్యము కూడా తొలగిపోకుండా కాపాడుకునేటువంటి వారి వల్లే మనమందరం కూడా నిలిచి ఉండాలి. దేవుని ఉపదేశం తొలగిపోకూడదు మనలో. దేవుని ఉపదేశాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనం ఉభయచర జీవిలాగా కాదు, ఏకచర జీవిలాగా ఉండాలి. ఆమె ఉభయచర జీవి లాగా మనం కాదు. అర్థమైందా? ఏకచర జీవి లాగా. ఏకచర జీవి ఒక జీవి ఉంది లోకంలో, చేప. ఉభయచర జీవి కూడా ఉంది లోకంలో. ఏంటది? కప్ప. కప్ప నీళ్ళల్లో బ్రతుకుతుంది, ఒడ్డు మీద కూడా బ్రతుకుతుంది. కానీ చేప నీటిలో మాత్రమే బ్రతుకుతుంది. మనం కూడా యేసు మాత్రమే బ్రతికేటట్లుగా, యేసయ్య కాపుదల మనకి దొరికేటట్లు, యేసయ్య యొక్క ఏమండి క్షేమము మనకు, మన కుటుంబాలకు ఉండేటట్లుగా మనం నిలిచి ఉండాలి, నిలబడిపోవాలి. చూడండి, నాకు అసలు వాటి గురించి ఏం తెలియదు. ఆత్మ ప్రేరణ చేత దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మీతో. ఆత్మ ప్రేరణ ద్వారాగా దేవుడు మీ అంతరంగాన్ని పరిశోధించాలని ఎదురు చూస్తా ఉన్నాడు. నాకు అసలు వాటి గురించి కూడా సాధ్యమైనంత వరకు ఏమీ తెలియదు కదా. ప్రార్థనా పూర్వకంగా ఈ స్థలంలోనికి వచ్చే ప్రభువా, ఈ రోజు నీ బిడ్డలు నిన్ను అనుభవించాలి అంటే, నీలో ఆనందించాలి, నీలో ప్రహర్షించాలయ్యా, నీ వాక్యము ద్వారాగా నీ ప్రత్యక్షతను ఆస్వాదించాలని ప్రార్థనా పూర్వకంగా వచ్చి, అలా వచ్చిన మీకు దేవుడు ఒక దీవెనిచ్చాడు. ప్రభు మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాడు. ఏ విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాలి అని అనుకోవడం. మీకు మంచి కాపుదల ఉండాలి. కాపుదల చాలా అవసరమై ఉంది. కాపాడేటువంటి స్థితి మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం, కోరుకుంటున్నాం. అయితే ఎలా కాపాడబడ్డామో, ఎలా కాపాడబడాలో ప్రభు మనకి తెలియజేశాడు. కాపాడే దేవుడు మనకేమిస్తాడో కూడా తెలియజేసి, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి యోబు గ్రంథం 10:12 చూడండి, ముగించుకుందాం. యోబు గ్రంథమేనా 29 అనుకుంటా, అందులో ఉంటుంది ఏమనంటే, మన బ్రతుకు దినములన్నీ మనం క్షేమముగాను సుఖముగాను ఉండాలి అంటే ఆయన యొక్క ఉపదేశాన్ని మనం ఆలకించాలి అని. మనం క్షేమంగా ఉండాలి, మనం బ్రతుకు దినములన్నీ సుఖంగా ఉండాలి, మనం ముందుకలా సాగిపోవాలి. ఆ రీతిగా మనం ఉండాలి. ఆ విషయాల్లో మనం కాపాడబడాలి అని కోరుకుంటున్నామే గాని ఎందులో కాపాడబడాలో మనకు అసలు తెలియనటువంటి ఏమంటే ఆలోచన మధ్యలో ఉంటూ ఉన్నటువంటి జీవితాలు. దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు, మన కుటుంబాలను కాపాడుతాడు.
దేవుడు కాపాడటానికి అవసరమైన ఉపదేశాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. మనం ఆలకించాలి. అసలు ఉపదేశం ఏంటో మీకు చాలా క్లారిటీగా చెప్తా. ఉపదేశం అంటే ఏంటో చెప్పనా? ఉపదేశం అంటే ఏంటో చెప్పనా? లేఖనానుసారముగా ప్రభువు మృతి పొందాడు. లేఖనానుసారంగా ప్రభువు ఏమండి 3వ దినమందు లేచాడు. లేఖనానుసారంగా ఏమండి ఆయన సమాధి చేయబడ్డాడు అనే పదాలు కొరింథీ పత్రికలో రాయబడి ఉంటాయి. అదే ఉపదేశం. పునరుత్థానాన్ని మనం ప్రభు నా నిమిత్తమై ఏమండి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేపబడ్డాడు. ఎందుకు అంటే నేను ఆయనతో కలిసి ఆయన సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి వెళ్ళాలి, యుగ యుగాలు నేను ఆయనతో ఉండాలి అనేటువంటి ఆలోచన. అందును బట్టే ప్రభు మనలను ఏమండి జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. మనం మర్చిపోకూడదండి ఆ సంగతిని, ఆ విషయాన్ని అసలు మర్చిపోవద్దు దయచేసి. ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థానాలలో ఉన్నటువంటి శక్తిని మనమందరం కూడా ఆస్వాదించి నమ్మాలి, విశ్వసించాలి. ప్రభు నీ కోసం అన్ని సిద్ధపరిచాడు, అన్ని దాచి ఉంచాడు, అన్నిటినీ కూడా నీ కొరకు దేవుడు ఏర్పాటులో ఉంచాడు. అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట కూడా చదవండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యాన్ని చూడండి. ఒకటే ఆయన నిన్ను కాపాడుతున్నాడు. సిద్ధపరిచినటువంటి స్థలం నిమిత్తమై ఆయనతో కలిసి ఏకమై ప్రభు దగ్గరికి వెళ్ళటానికి నిన్ను కాపాడుతున్నాడు. రెండవదిగా నువ్వు త్రొట్టిల్లిపోకుండా, 1వ అధ్యాయం 24వ వాక్యం, త్రొట్టిల్లకుండా మిమ్ములను కాపాడుటకు. చూడండి, మనం త్రొట్టిల్లిపోకూడదు. చాలా విషయాల్లో త్రొట్టిల్లటము అనేటువంటి పదం దగ్గర తప్పిపోవుట అనేటువంటి పదాన్ని మ్యాన్షన్ చేసుకోవాలి. చాలా సార్లు మనం త్రొట్టిల్లిపోతూ ఉంటాం. చాలా సార్లు అట్లా త్రొట్టిల్లిపోకుండా మనం తప్పిపోకుండా, యోధా తప్పిపోయాడు, అలా తప్పిపోకుండా మనం మన కుటుంబాలు దేవుని సన్నిధిలో కాపాడబడును గాక. త్రొట్టిల్లిపోతున్నటువంటి మన హృదయాన్ని, మన కుటుంబాన్ని దేవుడు మరలా దేవుని సన్నిధిలో స్థిరపరిచి ఆయన కాపాడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, నా అంతరంగం, నా దైవము, నా యేసయ్య, ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాట ప్రభు, ఆదరించే మాట. అన్నీ కోల్పోయాను, అన్నీ పోగొట్టుకున్నాను, మిగిలి ఉన్నది నేనేనయ్యా. నాదంటూ నాది ఏదీ లేదయ్యా. యేసయ్యా, నువ్వు సిద్ధపరిచినటువంటి, నువ్వు ఏర్పరిచినటువంటి నీ ఏర్పాటులో ఉన్న నీ బిడ్డలయ్యా. అయ్యా అయ్యా, వారు, నేను, మీరు ఏకమై పరలోకములో నింపబడుదుముగాక, పరలోకములో నింపబడుదుముగాక. ఈ మాటలు ఇక్కడ వ్యర్థమైపోకూడదు, నీ బిడ్డల జీవితాలలో వ్యర్థమైపోకూడదయ్యా. అయ్యా యేసయ్యా, జ్ఞాపకం చేసుకున్నాయి, కాపాడండి,
జీవితాంతం మీ బిడ్డలకు మంచి కాపుదలు కావాలయ్యా. మీ బిడ్డలకు కాపుదల, బిడ్డల కుటుంబాలకు కాపుదల కావాలయ్యా. ఈ ప్రాంతానికి కాపుదల కావాలయ్యా. ఈ ప్రాంతంలో ప్రజలకు తండ్రి అయ్యా, ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు చాలా ప్రభువా ప్రార్థన పనులు నాయన, చాలా కన్నీటి పనులు ప్రభువా. ఆత్మ ప్రేరణతో ఈ పూట నీవు మాట్లాడిన ఒక్కొక్క మాటను చేత పట్టుకొని పరలోకం నింపబడాలి, పరలోకం నింపబడాలి అని ప్రయాసపడుటకు నీ బిడ్డలకు అవసరమైన శక్తి, బలము, ఆరోగ్యము కలుగునుగాక. ఆత్మ నింపుదల కలుగునుగాక. అభిషేకము కలుగునుగాక. ధైర్యము కలుగునుగాక. కుటుంబాలలో చీకటి తొలగిపోవునుగాక. బలహీనతలు తొలగిపోవునుగాక. వ్యతిరేకతలు తొలగిపోవునుగాక. నీ బిడ్డల కుటుంబాలకు నీ కావలి సదాకాలము నిలిచి ఉండునుగాక. కల్ల రబ శందరల రబ రిబల రబ శరల రబల రబల రబ. తండ్రి, నీ ఆత్మ ఈ స్థలములో పనిచేస్తూ ఉన్నదయ్యా. నీ ఆత్మ ఈ స్థలములో సంచరిస్తూ ఉన్నదయ్యా. నీవే మా ధైర్యమై ఉన్నావయ్యా. నీవే మా కొండవై ఉన్నావయ్యా. నీవే మా ఆధారమై ఉన్నావు నాయన. సమస్తము మమ్ములను నీ చేతుల్లో పడనివ్వకుండా చేస్తున్న దుష్టుడు బంధించబడునుగాక. నీ కార్యము నాయన తప్పకుండా నీ బిడ్డలు ఈ స్థలంలో పొందుకొని వెళ్తున్నారు ప్రభువా. ఇది నా మాట కాదయ్యా, మీ మాట. ఇది మీ మాట అయ్యా. మీరు బయలుదేరారు ప్రభు, మీరు బయలుదేరారయ్యా. చాలాసార్లు సమస్యల విషయాలలో నీ బిడ్డలు, అపజయాల విషయాలలో నీ బిడ్డలు, నిరాశ నిస్పృహల విషయాలలో నీ బిడ్డలు చాలా బలహీనమైపోయి ఉండి ఒకవేళ ఇక్కడ ఉన్నారేమో. నీ బిడ్డలకు అవసరమై ఉన్నటువంటి క్షేమం, అవసరమై ఉన్నటువంటి నాయన కాపుదల నీ బిడ్డలకు అనుగ్రహించి, నీ బిడ్డల శరీరాలను నీవు తాకి స్వస్థపరిచి, కుటుంబాలలోనికి చొరబడి కాపుదలగా కావలిగా మీరుండి మహిమను పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో నాకు ఈ సంఘంలో ఉన్న విశ్వాసుల కుటుంబాలలో చాలా మంది సహకారులుగా ఉన్నారయ్యా. వారిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను నేను. వారిని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. వారికి నేనేమి చేయలేకపోయినా వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి కొరకు కన్నీరు విడుస్తున్నానయ్యా. వారి కొరకు ఎత్తిపట్టి ఈ స్థలంలో వేడుకుంటున్నానయ్యా. జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా, జ్ఞాపకం చేసుకున్నాను. దర్శించు ఆ కుటుంబాలను, తప్పకుండా సంఘ బిడ్డల కుటుంబాలను ఖచ్చితంగా నాయన మీరు దీవించి ఆశీర్వదించి సమస్తానందముతో సుఖముగా క్షేమముగా వారిని నింపమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము సదాకాలం దేవుని యొక్క కాపుదలతో ఈ స్థలంలో ఉన్న సంఘ బిడ్డలకు, ఈ ప్రాంతానికి ఈ సంవత్సరమంతయు దుష్టుని చేతికి అప్పగించబడకుండా జీవితకాలం అంతయు దేవుని యొక్క రాకడ పర్యంతం దేవుని కృపలో మనము, మన కుటుంబాలు, మన సంఘము, సంఘ బిడ్డలు, విశ్వాసులు ఈ ప్రాంతం సదాకాలము నిలిచి ఉండునుగాక. ఆవే అందరికీ వందనాలు. దేవునికి